అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. నేను కూడా తొందరపడ్డానేమో అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు కూడా సమర్థిస్తున్నారు. పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత లేని వారికి టికెట్లు ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు పడాలని, అలాగే పార్టీ లైన్ దాటుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలు తలెత్తడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణా సంఘం సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అసలు సమస్యకు మూలాలు ఏమిటన్న విషయంపై ఆరా తీశారు. ఇద్దరిని పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిన్ని కొలికపూడితో స్వయంగా మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్ల గురించి తెలియని వారికి, రాజకీయ అనుభవం లేని వారికి టికెట్లు ఇస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తున్న వారి గురించే అన్న మాట వినిపిస్తోంది. నిన్నటి వరకు ఇతర పార్టీలో అధికారం అనుభవించిన వారు పార్టీ మారిన వెంటనే పదవులు ఇవ్వటం పట్ల ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారిని కాదని, తమ అనుచరులకే పదవులు ఇస్తున్నారని, నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కావలిలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బారాయుడు ఆకస్మిక మృతి తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సుబ్బారాయుడు సంతాప కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ వారికే ఎక్కువ పదవులు ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుకు సూచనలు ఇచ్చారు.